మన పూజ దీపారాధనతోనే మొదలు. లక్ష్మీదేవి స్వరూపం ఈ దీపం. అఖండ ఐశ్వర్యాలను నెలకొల్పేది ఈ అఖండ దీపం. నిరంతరంగా వెలిగే జ్యోతే అఖండ జ్యోతి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో శివరాత్రికి అఖండ దీపారాధన ఎలా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ అఖండ దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, అసలు ఈ అఖండ దీపాన్ని ఎవరెవరు వెలిగించవచ్చు, పాటించవలసిన నియమాలు ఏమిటి, అనుకోకుండా ఈ అఖండ దీపం కొండెక్కితే గనక ఎలా చేయాలి, మరి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే అఖండ దీపం వెలిగించిన రోజు ఎటువంటి నియమాలను పాటిస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. శివరాత్రికి అందరం కూడా అఖండ దీపం పెట్టుకుంటూ ఉంటాం. మరి ఈ అఖండ దీపం పెట్టడం కోసం కావాల్సిన వస్తువులు కూడా ఒకసారి చూద్దామండి. మనకి ఈ విధంగా మట్టి మూకుడు దొరుకుతుంది. అఖండ దీపం అనేది చిన్న చిన్న ప్రమిదల్లో కాకుండా కొంచెం పెద్ద ప్రమిదల్లో వెలిగించుకోవాలి కనుక ఇటువంటి మూకుడు అనేది కొత్త తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఒత్తి కూడా మనకి పొడుగ్గా పెద్ద ఒత్తిలాగా ఉంటుంది. అటువంటి అఖండ ఒత్తిని అయితే తెచ్చుకోవాలి. మరి అఖండ ఒత్తి వేసి దీపారాధన చేయడం కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడవచ్చు. ఆ తర్వాత అఖండ దీపారాధనని ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి అనుకున్న వాళ్ళు శివరాత్రికి ఎక్కువ మంది ఉపవాసం జాగరణ చేస్తూ కూడా ఈ అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా ఒక ప్లేట్ని, రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఇటువంటి ఒక ప్లేట్ని తీసుకొని ఈ అఖండ దీపం అనేది ఒక లక్ష్మీదేవి స్వరూపం కనుక మనం దీపం వెలిగించే ప్లేట్ని కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో పసుపు రాసి గంధం బొట్లతో తప్పనిసరిగా అలంకరించుకోవాలి. అఖండము అంటే ఖండము లేనటువంటిది, అంతము లేనటువంటిది. మనము ఎవరింట్లో అయితే అఖండ దీపారాధన వెలిగిస్తారో ఆ ఇంట ఐశ్వర్యానికి ఖండం అనేది ఉండదు, అంటే అంత అనేది ఉండదు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు, ధనధాన్యాలు నిల్వలుగా ఉంటాయట. అందుకని చాలామంది కూడా ఇటువంటి ప్రత్యేకమైన వ్రతాలు, నోములు కానీ పూజలు కానీ చేస్తున్న రోజుల్లో అఖండ దీపారాధన అనేది వెలిగించుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి మూకుడు కాకపోతే మనము రాగి కానీ ఇత్తడి వెండి పెద్ద పాత్రలాగా ఉంటూ ఉంటాయి ప్రమిదలు, అటువంటివైనా వెలిగించుకోవచ్చు. అటువంటివి లేని వాళ్ళందరూ కూడా ఈ కొత్త మూకుడిని తెచ్చుకొని ఈ మూకుడులో మనం డైరెక్ట్గా నూనె కానీ ఆవునెయ్యి కానీ పోస్తే అది పీల్ చేసుకుంటుంది. కాబట్టి కొత్తది తెచ్చుకున్నప్పుడు ఒక అరగంట పాటు నీళ్ళలో వదిలేయాలి. నీళ్ళలో వదిలేసిన తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి ఆరపెట్టుకున్న తర్వాత ఈ విధంగా పసుపుని అలాగే విభూదిని అలంకరించండి. అలంకరణ అనేది మనలోని భక్తి భావాన్ని పెంపొందించడానికి, అంటే మనం ఆ అఖండ దీపం వెలిగిస్తున్నంతసేపు చూసినంతసేపు మనకి పూజా భావం అనేది మన మనసులో కలగాలి. కాబట్టి ఎక్కడైతే పూజ చేసుకునే ప్రదేశంలో కానీ అలాగే ఇటువంటి ప్రమిదలు కానీ ఏర్పాటు చేసినప్పుడు భక్తిభావం ఉండాలి కనుక మన మనసుకి నచ్చినట్టుగా మనకి వచ్చినట్టుగా చక్కగా ప్రమిదని అయితే ఈ విధంగా అలంకరించుకోవాలి. మరి శివరాత్రికి వెలిగిస్తున్నాం కదా, శివయ్యకి విభూతి అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా పసుపు రాయడమే కాకుండా విభూతిని కూడా అలంకరించాను. మరి ఈ అఖండ దీపారాధన వెలిగించాలి అనుకున్నప్పుడు ఒక ఏదైతే ప్లేట్ని మనం సిద్ధం చేసి పెట్టుకున్నామో ఆ ప్లేట్లో ఏమేమి వేయచ్చు అనంటే నవధాన్యాలు వేయవచ్చు, లేదా గోధుమలు. ఇప్పుడు మనకి మాఘమాసం కాబట్టి శివరాత్రి అనేది గోధుమలు వేయవచ్చు, లేదా ధాన్యం అంటే వడ్లు వేయవచ్చు, బియ్యం వేయవచ్చు. ఏవైతే మనకి ధాన్యాలు దొరుకుతాయో అవన్నీ కూడా ఈ ప్లేట్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను నవధాన్యాలను వేస్తున్నాను. అంటే నవగ్రహాలకు అనుగ్రహం కోసం అని చెప్పచ్చు. అంటే ఏదైనా జాతకాల్లో దోషాలు ఉన్నా, గ్రహాల పరంగా మనం ఏదైనా బాధల్లో ఉన్నా కూడా మన నక్షత్రాల ప్రకారం అటువంటివన్నీ కూడా ఆ దోషాలు పోవడం కోసం ఈ నవధాన్యాలను కూడా ప్లేట్లో పోసుకొని దాని మీద వాటి మీద కొంచెం పసుపు కుంకుమ అనేది శుభానికి వాడతాం కనుక ఆ పసుపు కుంకుమని కూడా కొంచెంగా వేసి ఆ తర్వాత సిద్ధం చేసుకున్న ప్రమిదనైతే అయితే ఈ నవధాన్యాల మీద పెట్టుకోవాలి. మీరు బియ్యం వేశారనుకోండి, ఆ బియ్యం మీదనే కొంచెం చిటికెడు పసుపు కుంకుమ వేసి అప్పుడు ఆ పాత్రను పెట్టుకోవాలి. అయితే ఈ నవధాన్యాలను ఏం చేయాలి, బియ్యం వేసిన వాళ్ళతో ఏం చేయాలి అని వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న అఖండ దీపాన్ని మనం ఇప్పుడు పూజలో అనేది పెడతామన్నమాట. ఎక్కడైతే మనం ఈ పూజను చేస్తున్నామో ఆ పూజా ప్రదేశం అంతా కూడా మనం శుభ్రంగా శుచిగా ఉంచుకొని పసుపు రాయటం కానీ జేగురు రాయటం కానీ గోమయంతో కానీ అలికి మనం ముగ్గులు పెట్టి దాని మీద పీండం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైతే మీరు పూజా ప్రదేశంలో చేస్తున్నారో ఈ అఖండ దీపం అనేది పెట్టే చోటు కూడా తప్పనిసరిగా ముగ్గు అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. ఆ ప్లేస్ అనేది కూడా మనంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు దేవుడు నిత్య పూజా మందిరాలను చేసుకుంటే కనుక ఈ ప్లేట్ని తీసుకెళ్ళి
దేవుని పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకుని అలంకరించుకుంటాం కనుక ఎట్లాగో అక్కడే పెట్టుకొని ఈ దీపాన్ని కూడా మీరు వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఎలా వెలిగించాలని చూపిస్తున్నానండి. ముఖ్యంగా వచ్చేసి ఈ దీపం వెలిగించే చోట కూడా ఈ విధంగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని బియ్యం పిండితో పసుపు కుంకాలు వేసుకొని ఈ స్థలాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ అఖండ దీపాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీంట్లో శక్తి ఉన్నవారు ఆవు నెయ్యిని వేసుకోవచ్చు. లేదంటే కనుక నువ్వుల నూనె అది కూడా తెచ్చుకోలేకపోతే అప్పుడు మనం కొబ్బరి నూనె వేయాలి. కానీ శాస్త్రం ప్రకారంగా అయితే ఆవు నెయ్యి చాలా విశిష్టత కలిగి ఉన్నది. లేని వాళ్ళు ఈ విధంగా నువ్వుల నూనె వేసి ఆ తర్వాత అఖండ వత్తి అని చెప్పి ఇలా పెద్దదిగా ఉంటుంది. ఈ అఖండ వత్తిని వేసుకోవాలని దాంట్లో మనము ఈ అఖండం దీపం అనేది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వెలిగించాలి అనే అంటే బ్రహ్మముహూర్తంలో పెట్టే దీపం కూడా చాలా విశిష్టత కలిగి ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజు ఉదయమే మనం ఈ దీపాన్ని తెల్లవారుజామునే పూజకి ఏర్పాటు చేసుకొని ఈ దీపాన్ని అయితే వెలిగిస్తాం. ఒకవేళ అప్పుడు వెలిగించలేకపోతే ఎప్పుడు వెలిగించవచ్చు అనేది నేను చెప్తానండి. ఈ విధంగా అయితే ఆ ఒత్తిని కూడా మీరు కుదిరితే కనుక ముందు రోజు నుంచి నానబెట్టి ఉంచుకుంటే ఇంకా చాలా ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉంటుంది. కొంచెం నువ్వుల నూనె వేసి వెలిగించుకోండి అని నానబెట్టి ఉంచుకొని అప్పుడు ఆ ఒత్తిని తీసుకొచ్చి ఇక్కడ వేసి మీరు వెలిగించాలి. అయితే వెలిగించే ముందు కూడా ఒక టెంకాయని పూర్ణఫలంగా చెప్తాం, అంటే నిండు ఫలంగా చెప్తాం. కాబట్టి మన కోరిక మన సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని చూపించి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయ కొట్టేసి వచ్చిన తర్వాత అప్పుడు దీపాన్ని వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని వెలిగించే ముందు నిత్య దీపారాధన మానకూడదు. అంటే మనం పూజ చేసే ఏ పూజ అయితే ఇది శివరాత్రి ఇప్పుడు వెలిగిస్తున్నాం కాబట్టి శివయ్యగా పూజ చేసుకునే ముందే ఆ పీఠం దగ్గర మనం గణపతిని ఆరాధిస్తాం. కాబట్టి ముందుగా మామూలు దీపారాధన నిత్య దీపారాధన చేసిన తర్వాత గణపతి పూజ అన్నీ అయిన తర్వాత అప్పుడు ఈ కొబ్బరికాయని పట్టుకొని నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకొని కొట్టేసి వచ్చిన తర్వాత ఈ మన కోరిక చెప్పుకుంటూ కూడా అఖండ దీపాన్ని వెలిగిస్తూ అప్పుడు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత పూలతో చక్కగా ఆ ప్రదేశాన్ని అలాగే ఆ ఏదైతే మూకుల్లో మనం వెలిగించిన దీపం ఉందో ఆ దీపాన్ని కూడా చక్కగా అలంకరించుకోవాలి. దీపం అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఈ దీపాన్ని కూడా మొదటి భాగం ఏదైతే కాడలాగుందో ఆ భాగాన్ని విష్ణువుగా చెప్తారు. మధ్య భాగం అంతా కూడా అంటే ప్రమిద ఏదైతే ఉందో దానిని శివయ్యగా చెప్తారు. ఇక చివరి భాగం లేదా ఈ పీట భాగం ఎక్కడైతే మనం ఈ దీపాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఆ ప్రదేశం అంతా బ్రహ్మగా చెప్తారు. అంటే మొత్తంగా త్రిమూర్తి స్వరూపంగా ఈ దీపాన్ని అఖండ దీపాన్ని చెప్పచ్చు. అలాగే శక్తి స్వరూపంగా తీసుకుంటే మొదటి భాగం లక్ష్మీదేవిగా, మధ్య భాగం అంతా కూడా పార్వతీదేవిగా, చివరి భాగం అంతా కూడా సరస్వతీదేవిగా చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ ముక్కోటి దేవతలను ఆహ్వానించి మనం పూజ చేస్తున్నట్టే. కాబట్టి ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం జాగరణ చేసిన అందరూ కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉపవాసం జాగరణ చేసే వాళ్లే కాకుండా కొంతమంది పూజ చేసుకుంటూ కూడా వెలిగిస్తారు. కొబ్బరికాయ కొట్టేసి వచ్చి ఆ దీపాన్ని వెలిగించి పూలతో అలంకరించి ధూపాన్ని తప్పనిసరిగా చూపించి నమస్కారం చేసుకొని ఇక మీ పూజన అనేది మొదలు పెట్టాలి. శివరాత్రి పూజన అయితే నేను షేర్ చేస్తున్నానండి. అలాగే పూజ ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలని షేర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఆ విధంగా మనం ఏర్పాటు అయితే చేసుకొని చక్కగా శివయ్యకి పూజ అయితే చేసుకోవాలి. మరి ఈ అఖండ దీపాన్ని ఎవరు వెలిగించాలి అని అంటే ఇంటి యజమాని అంటే ఇంటి మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలిగిస్తే మంచిది. ఒకవేళ వాళ్ళకి కుదరకపోతే కనుక ఆడవారు వెలిగించవచ్చు. పిల్లల చేత కూడా కొంచెం పెద్ద పిల్లలని వాళ్ళు జాగ్రత్తగా వెలిగించదలుచుకుంటే వాళ్ళ చేత కూడా వెలిగించవచ్చు. దీపారాధన వినాయకుని పూజ అంతా అయిన తర్వాత ఈ దీపారాధన ఈ అఖండ దీపం వెలిగించిన తర్వాత శివయ్య పూజను మొదలు పెట్టాలి. అయితే మనకి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసుకునే పూజ చాలా విశిష్టత కాబట్టి ఆ టైంలో వెలిగిస్తాం కదా. అయితే కొంతమంది శివరాత్రికి రాత్రిపూట చతుర్దశి తిథి ఉన్నప్పుడు మనం శివరాత్రి చేసుకుంటూ ఉంటాం కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రదోషకాల సమయం నుంచి కూడా ఈ పూజను మొదలు పెట్టుకొని తెల్లవారుజాము వరకు చతుర్దశి తిథి గడియలు ఉండే వరకు చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళైతే కనుక మీరు ఎప్పుడైతే పూజను మొదలు పెడుతున్నారో అప్పటి నుంచి కూడా ఈ దీపాన్ని వెలిగించి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అఖండ దీపం కొండెక్కకూడదు. ఈ దీపాన్ని వెలిగించి మరుసటి రోజు మీరు ఉద్వాసన చెప్పి స్వామివారిని కదిలించి తీసేసే వరకు కూడా ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. అది ఒకళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతగా చూసుకుంటూ కూడా ఎవరైనా ఉపవాసం జాగరణ ఉంటే కనుక వాళ్ళందరూ తప్పనిసరిగా కనిపెట్టుకొని ఉండాలి. ఈ అఖండ దీపం కొండెక్కకుండా. లేదా కొంతమంది పూజ మాత్రమే చేసుకుంటాము కానీ అఖండ దీపం మాత్రం పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొండెక్కకుండా ఒక బాధ్యతగా చూసుకుంటూ కూడా ఈ దీపానికి నూనెను వడ్డిస్తూ ఆ దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. అయితే ప్రదోషకాల సమయంలో అంటే తెల్లవారుజాము చేసే వాళ్ళైతే కనుక మీరు తెల్లవారుజాము నుంచి మరుసటి రోజు మళ్ళీ చతుర్దశి గడియలుండి స్వామివారికి ఉద్వాసం చెప్పే వరకు వెలుగుతూ ఉండాలి. ఒకవేళ అలా తెల్లవారుజాము మేము పూజ మొదలు పెట్టలేదు చేసుకోలేకపోయాము అనుకున్న వాళ్ళు ఈవినింగ్ ప్రదోషకాల సమయం నుంచి శివుడికి మేము పూజ చేసుకుంటున్నాం ఈ శివరాత్రికి అనుకున్న వాళ్ళు ఎప్పుడైతే పూజను మొదలు పెడుతున్నారో అప్పుడు ఈ దీపారాధన అఖండ దీపాన్ని పెట్టి మరుసటి రోజు శివయ్యని కదిలించేంత వరకు కూడా ఈ అఖండ దీపం కొండెక్కకుండా మాత్రం చూసుకోండి.
ఈ అఖండ దీపం ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఎవ్వరు కూడా వదిలేసి దీపం వెలిగించేసి వదిలేసి బయటికి వెళ్ళటం కానీ, అలాగే ఇంట్లో నాన్ వెజ్ తినటం కానీ అటువంటివి చేయకూడదు. బయటికి వెళ్ళొచ్చిన బట్టలతో అస్సలు వచ్చి దీపాన్ని ముట్టుకోవడం కానీ, నూనెను వడ్డించడం కానీ చేయకూడదు. శుచిగా శుభ్రంగా తప్పనిసరిగా ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోవడం కానీ చేయకూడదు. ఈ దీపం ఉన్నంతసేపు కూడా తప్పనిసరిగా కొండెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పొరపాటున అనుకోకుండా ఏదైనా గాలికి కానీ అలా అనుకోకుండా కొండెక్కితే మాత్రం అప్పుడు శివునికి క్షమాపణ చెప్పుకొని ఈ ఒత్తినే మళ్ళీ వెలిగించకుండా మరొక కొత్త ఒత్తి కూడా అందుబాటులో అయితే ఉంచుకోండి. ఆ కొత్త ఒత్తిని వేసి ముందు వెలిగించిన తర్వాత ఈ ప్రమిదలోంచి పాత ఒత్తిని తీసివేయాలి. ముందుగా పాత ఒత్తిని తీసేసి ఈ కొత్త ఒత్తి వేయకూడదు. కొత్త ఒత్తి అనేది వేసి ఆ స్వామివారికి క్షమాపణ నమస్కారం చెప్పుకొని ఆ కొత్త ఒత్తి వెలిగించిన తర్వాత అప్పుడు కొండెక్కిన పాత ఒత్తిని తీసి పక్కన పెట్టండి. అప్పుడు మళ్ళీ పండు కానీ పాలు కానీ ఏదైనా అఖండ దీపం దగ్గర కూడా నైవేద్యం పెట్టండి. ఇది చిన్న వెసులుబాటు మాత్రమే. ఇలా ఉంది కదా అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండి అఖండ దీపం మాత్రం కొండెక్కేటట్టు అస్సలు చూడకూడదు. తప్పనిసరిగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వంతుల వారీగా బాధ్యతగా ఈ అఖండ దీపాన్ని కొండెక్కకుండా కొంచెం సేపు అందరూ కూడా గమనించుకుంటూ నూనెను వడ్డించుకుంటూ ఉండాలి. మళ్ళీ స్వామికి ఉద్వాసన చెప్పి ఆ శివుని కదిలించేంత వరకు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండాలి. ఒకవేళ మీరు తెల్లవారుజామునే పూజ చేసుకుంటూ బ్రహ్మముహూర్తంలో కనుక వెలిగిస్తే మరుసటి రోజు మళ్ళీ ఆ టైం వరకు కూడా వెలిగితే శ్రేష్టం. అలా కుదరకుండా పొద్దున పూట మేము ఉద్యోగాలకు వెళ్తున్నాము, మేము శివుని పూజ సాయంత్రం చేసుకుంటున్నాము, అప్పుడు వెలిగించవచ్చు అంటే చక్కగా ప్రదోషకాల సమయంలో శివుడి పూజ మొదలు పెడతారు కాబట్టి అప్పుడు కూడా వెలిగించుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజాము కనుక ఈ దీపాన్ని వెలిగించగలిగితే అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారట. అంటే ఒక్కొక్క సమయంలో వెలిగించే దీపం ఒక్కొక్క దేవత ఆదిదేవతలుగా ఉంటారు. ఉదయం 5 గంటలకు వెలిగించే దీపానికి అధిపతిగా వినాయకుడు ఉంటాడు. అదేవిధంగా 5 నుంచి 6 గంటల వరకు వెలిగిస్తే లక్ష్మీదేవి అధిపతిగా ఉంటుంది. లక్ష్మీదేవి అనేది దీపం స్వరూపమే కాబట్టి అక్కడ మనం విష్ణుమూర్తికి చెందుతుందన్నమాట పూజ అంతా కూడా. ప్రదోషకాల సమయంలో చేస్తే శివయ్యకి చెందుతని ఇలా ఒక్కొక్క సమయంలో కూడా ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇటువంటి లక్ష్మీ స్వరూపమైన ఈ అఖండ దీపం ఇంట్లో ఉన్నప్పుడు ఆడవారికి అడ్డంకులు వస్తాయి. ఎలా సహజంగా ఈ దీపాన్ని వెలిగించాలి అనుకున్నప్పుడు ముందుగానే అటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నాయా అనేది ఒక్కసారి ఆడవారి ఇంట్లో వాళ్ళందరూ కూడా సరి చూసుకోండి. ఏదైనా మీ డేట్స్ ఏంటి ఇవన్నీ చూసుకోండి. ఆ ఇబ్బందులు లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఈ దీపం పెట్టడం ఇంట్లో ఉత్తమం. ఏదైనా ఒక సంకల్పం చెప్పుకొని వెలిగిస్తున్న దీపం కాబట్టి అటువంటివేవి కూడా ఈ దీపానికి అంటకూడదు. ఒకవేళ మీకు అనుకోకుండా వస్తే మాత్రం మీరు అటువైపు ప్రదేశానికి వెళ్ళటం కానీ ఇంట్లో మిగతా పూజా వస్తువులు ముట్టుకోవడం కానీ అస్సలు చేయొద్దండి. ఆ నియమాలు చిన్న నియమాలు పాటిస్తూ మాత్రం జాగ్రత్తగా ఉంటూ ఈ అఖండ దీపాన్ని వెలిగించుకోండి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, మేము పూజ అనుకొని అఖండ దీపం వెలిగించాము కానీ నాకు అనుకోకుండా ఈ ఇబ్బంది వచ్చింది అంటారా? అటువంటప్పుడు క్షమాపణ నమస్కారం అనేది శివయ్యకి చెప్పుకొని ఈ అఖండ దీపాన్ని తీసుకువెళ్ళి మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ దీపాన్ని తీసుకెళ్ళి తులసమ్మ దగ్గర పెట్టండి. ఆ దీపం నూనె ఉన్నంత వరకు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఇది చిన్న రెమెడీ. ఏంటంటే మనం ముట్టుకునే కన్నా కూడా ఆడవారికి ఎవరైతే ఇబ్బంది వచ్చిన వాళ్ళు ముట్టుకోవడానికి లేదు కాబట్టి ఈ చిన్న వెసులుబాటు మాత్రమే. కానీ ఈ అఖండ దీపం పెట్టాలి అనుకున్నప్పుడే ముందుగా ఇవన్నీ ఆలోచించుకొని మాత్రమే ఆ దీపాన్ని వెలిగించండి. ఈ అఖండ దీపం అడుగున వేసిన బియ్యం కానీ నవధాన్యాలు కానీ గోధుమలు కానీ వీటిని ఏం చేయాలంటే గోధుమలు కానీ నవధాన్యాలు కానీ వేసిన వారు మనం మట్టిలో వేసేస్తే అవి చెట్టులాగా పెరుగుతాయి. వాటిని ఏదైనా ఆవుకు పెట్టచ్చు. బియ్యం వేసిన వాళ్ళైతే కనుక ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా అంటే అని స్వామివారికి ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత పీఠాన్ని ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా వండి మనం తినటం నలుగురికి పంచడం అనేది చాలా ఉత్తమం. అఖండ దీపం పెట్టడానికి ఆనవాయితీ అవసరం లేదు. ఎవరైనా వెలిగించవచ్చు. మనం పూజ చేసుకునే ప్రదేశంలో పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నగా ఒక పక్కగా అయినా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే కొండెక్కకుండా ఈ చిన్న నియమాలు పాటిస్తూ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో కుటుంబ సభ్యులదే. ఇదండి అఖండ దీపాన్ని వెలిగించే పద్ధతి. అయితే ఈ 2024 సంవత్సరంలో మార్చి 8 మనకి శివరాత్రి వచ్చింది కాబట్టి తెల్లవారుజాము నుంచి వెలిగించుకునే వాళ్ళైతే కనుక 9th ఉదయం తెల్లవారుజాము 8th మార్నింగ్ ఏ టైంకి అయితే వెలిగించారో అదే టైము 9 ఉదయం వరకు ఉండేట్టుగా అఖండ దీపాన్ని చూడండి. ఒకవేళ మీరు సాయంత్రంగా వెలిగించుకుంటే మరుసటి రోజు స్వామివారిని తీసేసే వరకు కూడా ఈ అఖండ దీపాన్ని వెలిగించేలా చూడండి. అయితే మనం 8న ఈ శివరాత్రిని జరుపుకోబోతున్నాం. ఆ శివరాత్రి పూజని ఎలా చేసుకోవాలి, ఎటువంటి పూజ ఏర్పాట్లు చేసుకోవాలి, ఎటువంటి చిత్రపటాన్ని స్వామివారి ఇంట్లో పెట్టుకుంటే మంచిది, ఇవన్నీ కూడా నేను వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఒక్కసారి చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఈ వీడియోకి మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు సెలవు. నమస్కారం.